తణుకు పట్టణంలోని అన్నా క్యాంటీన్ల పనులను పరిశీలించారు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవారికి పట్టెడన్నం పెట్టాలనే స్వర్గీయ నందమూరి తారకరాము ఆశయాలకు అనుగుణంగా గత తెదేపా పాలనలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకు భోజనం అందించడం జరిగిందని, దురదృష్టవశాత్తు 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత ఆలోచనలతో అర్ధాంతరంగా అన్నా క్యాంటీన్లను మూసివేశారని మండిపడ్డారు. మళ్లీ ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం అందించాలనే ఆశయంతో ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందని, దానిలో భాగంగా తణుకు పట్టణంలోని మరలా అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుందన్నారు. తెదేపా, జనసేన, బీజేపీ పార్టీలు ఎప్పుడు పేదల పక్షాన నిలబడతాయని కొనియాడారు. ఏదైతే ఉందో ప్రతి పేదవానికి పట్టెడన్నం పెట్టాలనేది ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆలోచనగా ఉండేది. ఆయన ఆశయాలకు అనుగుణంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలందరికీ కూడా 5 రూపాయలకే భోజనాన్ని అందించే విధంగా ఆ రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఎంతోమంది పేదలకి ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ద్వారా ఈరోజు అందరికీ భోజనాన్ని అందించే విధంగా చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ని అర్ధాంతరంగా మూసివేసి పేదలందరికీ కూడా పట్టుబట్టడం జరిగింది. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. పేదలందరికీ ఆ రోజు ఏదైతే అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మూసేశారో ఈరోజు మరలా ప్రతి పేదవానికి కూడా 5 రూపాయలకే భోజనం అందించాలనే ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు ఒకే రోజు ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన తణుకు పట్టణంలో కూడా గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని ఈరోజు మరలా ఆగస్టు 15 నుంచి పేద ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదల పక్షాన్ని నిలబడుతుంది. ఈరోజు ఇక్కడ తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ బిల్డింగ్ చూసామంటే గత 5 సంవత్సరాలుగాను కూడా దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు. ఈ బిల్డింగ్ మరలా రిపేర్ల కోసం, మరలా ఈ బిల్డింగ్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావడం కోసం దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రజా ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలో ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. మరలా ప్రజల సౌకర్యార్థం దీన్ని మరలా పునర్నిర్మించుకునే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఇది మరి ప్రజలందరూ కూడా గమనించి ప్రజాప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పేదల పక్షాన్ని నిలబడతారనే దానికి ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ఒక నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తుంది.